శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, నాగదేవతకు పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, ఈ రోజున ఏ కారణం చేతైనా పాలు పోయేటుకు వీలు కానివారు మరలా ఏ రోజున నాగదేవతకు పూజ చేసుకోవచ్చు, పూజ చేయుటకు శుభ సమయాలు ఏమిటి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితి పండుగనైతే జరుపుకుంటారండి. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానం కోసము వేడుకుంటారు. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి వినాయకుడైతే సంతాన సంబంధమైన సమస్యలకు ఎటువంటి పరిష్కారాన్ని చూపించేది సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది భక్తుల యొక్క నమ్మకం అండి. అలాగే సాధారణంగా దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఈ నాగుల చవితి పండుగ రోజున నాగేంద్రుణ్ణి శివభావంతో పూజిస్తే సర్వరోగాలు పోతాయనేది ఒక నమ్మకం. అంతేకాకుండా రాహు కుజ దోషాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. వివాహం కాని అమ్మాయిలకి నాగుల చవితి రోజున భక్తి శ్రద్ధలతో నాగేంద్రుణ్ణి పూజిస్తే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతాన యోగం కలగడమే కాకుండా మానసిక రుగ్మతులు ఉన్న వారికి కూడా మానసిక బాధలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారనేది ఒక నమ్మకం అండి. అంతేకాకుండా చెవి సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు అన్నీ కూడా ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల తొలగిపోతాయి. ఇంతటి విశేషమైన నాగుల చవితి పండుగ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే ముందు చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. చవితి తిథి అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం రాత్రి 10:06 ప్రారంభమై అక్టోబర్ 25వ తేదీ శనివారం రాత్రి 12:07 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. మనకు సూర్యోదయంతో చవితి తిథి ఉన్నది అక్టోబర్ 25వ తేదీ శనివారం కాబట్టి ఆ రోజునే నాగుల చవితి పండుగనైతే జరుపుకోవాలండి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంటుంది. ఈ రోజున నాగదేవతకు పుట్టలో పాలు పోయేటకు మరియు పూజ చేయుటకు శుభ సమయాలు అక్టోబర్ 25వ తేదీ శనివారం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో నాగదేవతకు పుట్టలో పాలు పోయవచ్చు, అలాగే పూజ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏదైనా కారణాల వల్ల ఈ రోజున పూజ చేయటం అయితే కొంతమందికి కుదరకపోవచ్చు కదండి. అలా కుదరని వారు మరలా ఎప్పుడు పూజ చేసుకోవాలి అని అంటే అక్టోబర్ 26వ తేదీ ఆదివారం పంచమి తిథి అండి. ఆ రోజున కూడా నాగదేవతకు పుట్టలో పాలు పోసుకోవచ్చు, అలాగే పూజ కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆదివారం చాలా విశేషమైన రోజు అండి. నాగదేవతకు ఆదివారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున కూడా చక్కగా పుట్టలో పాలు పోసుకోవచ్చు, అలాగే పూజ కూడా చేసుకోవచ్చు అండి. ఆ రోజున పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే అక్టోబర్ 25వ తేదీ రాత్రి 12:06 నుంచి అక్టోబర్ 26వ తేదీ రాత్రి 1:55 వరకు ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ 26వ తేదీ మొత్తం కూడా పంచమి తిథి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా చక్కగా నాగదేవతకు పుట్టలో పాలు పోసుకోవచ్చు, అలాగే పూజ కూడా చేసుకోవచ్చు అండి. ఈ రోజున మీకు ఇంటి దగ్గర లేదనే పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆవు పాలని పోసుకొని నమస్కారం చేసుకోవాలండి. మరి కొంతమంది పుట్టలో గుడ్లు కూడా వేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున చలిమిడిని చిమ్మిరిని నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఈ రోజున మీకు ఓపిక ఉన్నట్లయితే రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి మనం నైవేద్యంగా సమర్పించి చిమ్మిలి అయితే ఉంటుంది కదండి, ఆ చిమ్మిలినే ప్రసాదంగా తీసుకొని ఉండాలి. అంతేకాకుండా ఈ రోజున జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. పాలతోటి, పసుపుతోటి, కుంకుమలతోటి చక్కగా ఈరోజు అభిషేకం చేసుకోవాలి. అలాగే ఈ రోజున దీపావళి నాడు మన టపాసులు ఏ విధంగా కాలుస్తామో అదేవిధంగా పుట్ట దగ్గర ఈ రోజున నాగుల చవితి పండుగ రోజున టపాసులు కూడా కాలుస్తూ ఉంటారండి. సౌభాగ్యం, సంతానం కలగాలని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజున నాగదేవతకు పూజ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే నాగదేవతను ఆరాధిస్తే ఈ రోజున రాహు కుజ దోషాలన్నీ తొలగిపోతాయండి. ఏదైనా సర్పదోషాలున్నా కూడా తొలగిపోతాయన్నమాట. అంతేకాకుండా నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, విష్ణువుకి ఆదిశేషువుగా మారతారని చెబుతూ ఉంటారండి. అందుకని ఈ రోజున నాగదేవతను బాగా ఆరాధిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ రోజున సంతానం లేని వారు నాగదేవతను ఆరాధిస్తే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పండుగ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.